నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరాటం 4 ఏళ్లు దాటినా ముగింపు లేక రోజు రోజుకు మరింత భీకరంగా, విధ్వంసకరంగా మారుతోంది. ఇరు దేశాలు కనీసం జనావాసాలు, వ్యాపార సంస్థలు అని కూడా చూడకుండా పరస్పరం దాడులు, ప్రతీకార దాడులకు దిగుతుండడంతో సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా రష్యాలోని దక్షిణ బీచ్ ప్రాంతంపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం కురిపించడంతో తీవ్ర ప్రాణ నష్టం జరిగిందన్న వార్తలు వచ్చాయి. దానికి ప్రతీకారంగా రష్యా కసిగా విరుచుకుపడుతుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని అర్ధరాత్రి వేళ 2 డజన్లకు పైగా భీకర బాలిస్టిక్ నౌకా విధ్వంసక క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులతో ఇరు దేశాల సరిహద్దుల్లోనే కాక సాధారణ నగరాల్లోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడుల్లో కనీసం 17 మంది పౌరులు దుర్మరణం చెందగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ వద్ద ఇంటర్ స్టెప్పర్ క్షిపణుల నిల్వల పూర్తిగా క్షీణించడంతో రష్యా ప్రయోగించిన ఆ క్షిపణుల్లో ఏ ఒక్కదాన్ని అడ్డుకోలేకపోయారు. దీంతో కీవ్ నగరంపై ఎంత పెద్ద ప్రాణగండం పొంచి ఉందో స్పష్టమైంది. ఈ వరుస దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా దేశ పునాదులైన వాణిజ్య సముదాయాలు, లాజిస్టిక్ గిడ్డంగులను దారుణంగా దెబ్బతీశాయి. ఉక్రెయిన్ ఈ కామర్స్ దిగ్గజం రొజెట్కా, రైటర్ దిగ్గజాలు ఎపిసెంటర్, పాచి గ్రూపులకు చెందిన అతిపెద్ద గోదాములు, ఉత్పత్తి కేంద్రాలు రష్యా క్షిపణుల దాటికి బూడిదయ్యాయి. దశాబ్దాల కష్టంతో నిర్మించుకున్న వ్యాపారాలు క్షణాల్లో మంటల్లో కాలిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని సంస్థల యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయా దాడుల్లో కంపెనీల్లో పనిచేసే అనేక మంది సాధారణ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం మరింత విచారకరం. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ దాడులు పక్కా ప్రణాళికతోనే జరిగాయి. ఆయా లాజిస్టిక్ కేంద్రాల్లోనే ఉక్రెయిన్ దళాలు డ్రోన్ల ఉత్పత్తి, సైనిక సరుకుల నిల్వ, పంపిణీ చేపడుతున్నాయన్న నెపంతోనే భూతలం నుంచి ప్రయోగించే అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులు, సుదూర డ్రోన్లను ఉపయోగించి ఈ వినాశనానికి పాల్పడ్డారు. పేట్రియాట్ వంటి అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థల కోసం అమెరికా తయారీ ఇంటర్సెప్టర్లు లభించక ఉక్రెయిన్ తీవ్రంగా అల్లాడిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోడిమిర్ జెలెన్స్కీ, నాటో కార్యదర్శి మార్క్ రుట్టే సహా ఇతర మిత్ర దేశాలకు ఆయుధ సహాయం కోసం అత్యవసర విజ్ఞప్తులు చేస్తున్నారు. మిత్ర దేశాలు సహాయం అందించడంలో విముఖత లేదా జాప్యం చూపించడం వల్లే ఇంతటి ఘోర విధ్వంసం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆంక్షలు విధించడంతో పాటు తక్షణమే క్షిపణి నిరోధక వ్యవస్థలను సరఫరా చేయకపోతే ఉక్రెయిన్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే అసలు ఈ సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ వైపు నుంచి జరిగిన పెద్ద తప్పు ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. చారిత్రాత్మకంగా రష్యాతో అత్యంత సుదీర్ఘమైన సరిహద్దును, సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్న ఉక్రెయిన్ భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను విస్మరించి పాశ్చాత్య దేశాల మాయలో పడటమే అతిపెద్ద పొరపాటుగా విశ్లేషకులు భావిస్తున్నారు. నాటో కూటమిలో చేరాలని ఉక్రెయిన్ పట్టుబట్టడం రష్యా భద్రతా ప్రయోజనాలకు ప్రత్యక్ష సవాలుగా మారింది. తన ఇంటి ముంగిట శత్రు కూటమి సైనిక స్థావరాలను అనుమతించేది లేదని రష్యా పదే పదే హెచ్చరించినప్పటికీ ఉక్రెయిన్ అధినేతలు దౌత్యపరమైన విచక్షణతో వ్యవహరించకుండా పాశ్చాత్య దేశాల హామీలపై అమితమైన నమ్మకం ఉంచారు. అంతేకాకుండా అమెరికా, నాటో దేశాలు తమ సైనిక, ఆర్థిక సాయంతో రష్యాను ఓడించవచ్చని భావించడం ఒక చారిత్రాత్మక, వ్యూహాత్మక పొరపాటుగా మారింది. రష్యా వంటి అణు అగ్రరాజ్యంతో సుదీర్ఘ కాలం పూర్తి స్థాయి యుద్ధం చేయడం సాధ్యం కాదన్న క్షేత్రస్థాయి వాస్తవాన్ని ఉక్రెయిన్ నాయకత్వం సకాలంలో గుర్తించలేకపోయింది. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికి బదులు విదేశీ ఆయుధాలపై పూర్తిగా ఆధారపడి యుద్ధాన్ని కొనసాగించడం వల్ల దేశం సర్వస్వం కోల్పోయే స్థితికి చేరుకుంది. అటు అమెరికాలో రాజకీయాధికార మార్పులు, డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు పేట్రియాట్ మిసైళ్ల తయారీ, సహాయంపై సంకోచాలు వ్యక్తం చేయడం వంటి పరిణామాలు ఉక్రెయిన్ను చివరకు తీవ్రమైన ఆయుధ కొరతలోకి నెట్టివేశాయి. నాటో వైపు మొగ్గు చూపి స్వంత భద్రతా అవసరాలను, పొరుగు దేశపు ఆందోళనలను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోకపోవడమే ఉక్రెయిన్ నేడు ఈ స్థాయి వినాశనాన్ని అనుభవించడానికి ప్రధాన కారణమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉక్రెయిన్ తక్షణమే తన పట్టుదలను వీడి రష్యాతో నేరుగా చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపివేయాల్సిన
అత్యంత ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే యుద్ధం పొడిగించబడే కొద్దీ ఉక్రెయిన్కు జరిగే నష్టం అంతకంతకు రెట్టింపు అవుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం దక్కడం లేదు. పాశ్చాత్య దేశాలు ఇచ్చే ఆయుధాలు కేవలం ఉక్రెయిన్ ఊపిరిని నిలబెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప రష్యాను ఓడించి కోల్పోయిన భూభాగాలను తిరిగి దక్కించుకోవడానికి ఏమాత్రం సరిపోవడం లేదు. ఉక్రెయిన్ ఇంకా మౌనంగా ఉండి సమయాన్ని వృధా చేస్తే మిగిలిన మౌలిక వసతులు, ఆర్థిక వ్యవస్థ, ప్రాథమిక రవాణా సదుపాయాలు మరియు విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు కూడా పూర్తిగా ధ్వంసమై ఆ దేశం శతాబ్దం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. యుద్ధానికి శాశ్వత స్వస్తి పలికి శాంతి ఒప్పందం చేసుకోవడమే ఉక్రెయిన్ భవిష్యత్తును కాపాడే ఏకైక మార్గం. ఇప్పటి వరకు ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ కోల్పోయిన ఆస్తి, ప్రాణ, ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే ఆ వినాశనం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఉక్రెయిన్ సైనికులు, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. గడిచిన ఒక్క జూలై నెలలోనే రష్యా దాడుల్లో 377 మంది పౌరులు మరణించగా 2129 మంది గాయపడ్డారు. ఇది దండయాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లోని ఏప్రిల్ 2022 తర్వాత అత్యంత రక్తసిక్తమైన నేలగా రికార్డులకెక్కింది. దీనికి తోడు ఉక్రెయిన్ జనాభాలో మూడో వంతు కంటే ఎక్కువ మంది అంటే సుమారు 1.4 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి దిక్కులేని వారిగా మారారు. వీరిలో 60 లక్షలకు పైగా ప్రజలు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోగా కోటి మందికి పైగా దేశంలోని అంతర్గతంగా నిర్వాసితులుగా మిగిలిపోయారు. ఆర్థికంగా ఉక్రెయిన్ అనుభవిస్తున్న నష్టం అంచనాలకు అందనంత పెద్దది. ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారమే ఉక్రెయిన్ నగరాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు మరియు పరిశ్రమల పునర్నిర్మాణానికి కనీసం $500 బిలియన్ పైగా అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులు అవసరమవుతాయి. ఉక్రెయిన్కు చెందిన పారిశ్రామిక హృదయ భూమిగా పరిగణించబడే తూర్పు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పర్యవేక్షణ నివేదికల ప్రకారం సగానికి పైగా ఇంధన, విద్యుత్ మౌలిక వసతులు కూలిపోవడంతో రాబోయే శీతాకాలంలో ప్రజలు తీవ్రమైన చీకట్లు, చలిగాలులతో నరకం చూడాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు ఉక్రెయిన్ తన సార్వభౌమాధికార భూభాగంలో దాదాపు 20% పైగా భూభాగాన్ని ఇప్పటికే రష్యా ఆధీనంలోనికి కోల్పోయింది. క్రిమియాతో పాటు డానెట్స్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ వంటి కీలక ప్రాంతాలపై రష్యా తన పట్టును బిగించింది. దేశంలో వ్యవసాయ భూములు, పారిశ్రామిక సముదాయాలు బాంబుల దాటికి ధ్వంసమైపోవడంతో వ్యవసాయ ఎగుమతులు దారుణంగా పడిపోయి ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విదేశీ సహాయంపైనే ఆధారపడేలా తయారైంది. రొజెట్కా, ఎపిసెంటర్ వంటి ప్రైవేటు వాణిజ్య దిగ్గజాలపై జరుగుతున్న దాడులు దేశీయ ఉద్యోగ అవకాశాలను, వ్యాపార రంగాన్ని పూర్తిగా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఈ భయానక గణాంకాలు, దారుణమైన క్షేత్రస్థాయి వాస్తవాలు ఉక్రెయిన్ భవిష్యత్తు ఎంత ప్రమాదంలో ఉందో స్పష్టంగా చూపుతున్నాయి. ఆధునిక కాలపు యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరు. కేవలం విధ్వంసం, శోకం మాత్రమే మిగులుతాయి. విదేశాల నుంచి వచ్చే తాత్కాలిక సైనిక సాయం దేశాన్ని శాశ్వతంగా రక్షించలేదనే సత్యాన్ని ఉక్రెయిన్ పాలకులు ఇప్పటికైనా గ్రహించాలి. అంతర్జాతీయ సమాజం కూడా తక్షణమే జోక్యం చేసుకుని ఉక్రెయిన్ నాయకత్వాన్ని వాస్తవిక దృక్పథం వైపు నడిపించాల్సిన సమయం ఆసన్నమైంది. పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని పూర్తిగా శ్మశాన వాటికగా మార్చుకోవడం కంటే దౌత్య మార్గంలో రష్యాతో చర్చలు జరిపి తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడమే ఉక్రెయిన్ మిగిలిన ప్రజలను, భూభాగాన్ని, భవిష్యత్తు తరాలను కాపాడుకునే ఏకైక సమర్థవంతమైన మార్గం.